హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో పెడుతున్నాను. మీరందరూ చూసి కంపల్సరీ లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇది పెరుగు అన్నమాట. ఇలా ఉంటాయి ఇక్కడ పెరుగు ప్యాకెట్లు. అంటే ఇప్పుడు దాంట్లో ఒకటి పెట్టిన వల్ల అంటుపోయింది. ఇది పెరుగు. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయల్ని ఇలా వేపేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో వేపేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలాగా ఆయిల్ వేపుకొని తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉంచుకుంటే మళ్ళీ కూరలో వేయడానికి అవుతుంది కదా. ఇవన్నీ ఆయిల్లో వేపేసింది అనమాట. ఫస్ట్ నూనెలో వేపేసుకొని ఈ కలర్లోకి వచ్చేదాకా మనకు తెలుసు కదా, బిర్యానీలో ఇప్పుడు ఇవన్నీ వేపుతున్నారు ఇండియాలో కూడా. ఇప్పుడు మసాలాలు అనమాట మొత్తం అన్నీ పిలిపిలసిపోతా అంటే మిరియాల పొడి. ఇది ఇక్కడ కొయిట్లో ఉంటుంది అనమాట. ఇదనమాట. అంటే మన మసాలా పొడాలు అన్నీ ఘాటు ఉండదు ఎక్కువ. జీలకర్ర పొడి, ఇది గరం మసాలా అనమాట. మొత్తం అన్నీ మిక్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇదొకటి పసుపు, మిరియాల పొడి, అదే ఇప్పుడు చెప్పాను కదా బాటిల్ చూపించిన అది, జీలకర్ర, మొత్తం ఈ మసాలాలన్నీ పొడాలు. ఇప్పుడు పెరుగు, ఉల్లిపాయలు నూనెలో వేపేసుకున్నాయి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నమాట. నొక్కు మాట్లాడవలసి వస్తుంది. అరబీ అలవాటు అయిపోయి మన తెలుగు. ఆనియన్స్ అంటాం కూడా రావట్లేదు నాకు. నేను చదువుకోలేదు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ పట్టాలి. మళ్ళీ పెడతాను. అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి చూపిస్తాం. మేకమాసలో కలపాలి. ఇది మేకమాసలోని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కలిపి ఇందులో వేసేసి నేను వీడియో తీయడం ఇలా చేద్దాం. ఇలా వీడియో తీసి ఇలా చెప్పాలంటే అవుతలేదు. నిజంగా చాలా గ్రేట్. జనం అందరూ కూడా ఎంత పనున్నా వాళ్ళు ఏం చేసినా వీడియోలు తీసుకొని చక్కగా అవన్నీ మళ్ళీ ఇదంతా యూట్యూబ్లో పెట్టాలంటే బాబోయ్ పాపం ఎంత పనిలో ఉన్నా అందరూ చూడాలని పెడుతున్నారు చూడు. అది చాలా గ్రేటు. నేనే ఇంతవరకు చేసుకొని వీడియో తీయాలని ఎంత ఆశ ఉంటుందో. వీడియో తీసి అందరికీ చూసి ఇలాగా మొత్తం యూట్యూబ్లో పెట్టాలి అని. ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నా వర్క్ మనకి అన్నీ కూడా తెలియాలని అందరూ వీడియోలు పెడుతున్నారు చూడు. చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఈరోజు నేను చేస్తుంటే నాకు కూడా తెలుస్తుంది. మనం యూట్యూబ్ ఆన్ చేసి గబగబా చూడడం కాదు కానీ చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు పెట్టింది తన వెనకాల ఎంత కష్టం ఉంటుందో. ఇంత వర్క్ చేసుకుంటా కూడా మనకి చూడాలని వీడియోలు పెడుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు మేకమాసలో ఇలాగనమాట. ఇలా మసాలా కింద ఆడేసి ఇంతంత పీసులు చేయాలి. మనకులాగా చిన్ని ముక్కల కింద కట్ చేసుకోరు. నేను చూపిస్తాను. ఇది ఒకటి వచ్చి 1/2 కిలో ఉంటుంది అనుకుంటా. మాంసం వచ్చి ఒక పీస్ వచ్చి ఇలా వండాలి. వీళ్ళకి ఒకటి చిన్నగా ఉండకూడదు పీసులు. మనకులా చిన్ని ముక్కలు కట్ చేసుకోరు. ఈ టైప్లో ఉంటుంది అనమాట. ఈ ముక్కలకి ఇది మసాలా అంతా పట్టేసి ఒక 1-2 గంటల సేపు పక్కన పెట్టుకొని, అంత టైం అయితే అవదులే కానీ 1 గంట సేపు అంటే పెడతాను. ఇప్పుడు టైం 10 అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ ఇదంతా మళ్ళీ ఉడికేటప్పటికి మేక మాంసం టైం పడుద్ది అని మళ్ళీ పెడతాను. ఉండండి. ఇప్పుడు ఇదంతా దీన్ని పట్టించేసి మనం ఫస్ట్ ఆయిల్లో వేపుకొని పెట్టుకున్నాం కదా, బంగాళదుంప కూడా ఆయిల్లో వేపుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో వేపుకొని పెట్టుకున్న బంగాళదుంపలు, మేక మాంసం, పేస్టు మొత్తం అంతా కలిపేసి ఇది 1 గంట పక్కన పెట్టేసి తర్వాత ఇలాగే ఇంకా పొయ్యి మీద పెట్టేయాలన్నమాట. ఇందా తీసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకుంటే
మేమైతే వేరేగా వండుకోవడానికి తీసుకున్నాంలేండి. మళ్ళీ మేక మాంసం కొంచెం వాళ్ళతో పాటు వాళ్ళకి ఇది మొత్తం అంతా వాళ్ళకి ఇది మొత్తం వాళ్ళకి కాసేపు అదే మధ్యాహ్నం భోజనంలోకి మా మా మేడం వాళ్ళకి కలవడం అంటే నేనేమో పొట్టిగా ఉంటాను, ఇదేమో హైట్ అయిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంది కలపాలంటే. మొత్తం మసాలాలు అంటే ఉప్పు వేయలేదు. ఉప్పు ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు తెలుసు కదా మనకి మేక మాంసం ఉడకదు కదా బాగానే, ఉప్పు వేస్తేనని చెప్పేసి మొత్తం మసాలాలు అన్నమాట.